రైట్. దేవుని బిడ్డారా, ఈ సమయంలో మరి ఏం చెప్తున్నాడంటే, దేవుడు నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఏంటి, నీలో ఏ పాపం కూడా ఉండకూడదని యేసు ప్రభువు చెప్పారు. హల్లెలూయా. అందుకనే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసగా ఉన్నారు కొన్ని సంవత్సరాలు. చూడండి, బానిసగా ఉన్నప్పుడు వాళ్ళ జీవిత కాలం బానిస బతికే, ఇదేనా మా బతుకు, ఇదేనా మా జీవితం అని ఎంతో అక్కడ బానిసగా బతుకుతూ ఉన్నారు. ఏడ్చుకుంటూ బతుకుతున్నారు, కష్టంతో బతుకుతున్నారు, బాధతో బతుకుతున్నారు, ఇరుకులతో బతుకుతున్నారు, ఏ పనులతో బతుకుతున్నారు దేవుని బిడ్డ. కానీ దేవుడు ఏం చేశారంటే ఐగుప్తుల దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడాగు యెహోవాను నేనే. చూడండి, దేవుడు చెప్తున్నాడు. మరి ఐగుప్తు ప్రజల్ని రక్షించిన దేవుడు నీకు నాకు రక్షించడం పెద్ద లెక్క కాదు దేవుని బిడ్డ. ఈరోజు నీవు నిజంగా దేవుని నమ్మి ప్రార్థిస్తే, దేవుని ప్రేమిస్తే, దేవుని మాయపరిస్తే, దేవుని దగ్గరగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నీకు బాగు చేస్తాడు, ఖచ్చితంగా నీ బాధ తీసేస్తాడు. పాపం అంటే ఏంటంటే మనకు విగ్రహారాధన, అదే రీతి తాగుట, అదే రీతి అబద్ధం ఆడటం, దొంగతనం చేయటం, చెప్పిన మాట వినకుండా ఉండటం పాపం. అదే రీతిగా గొడవలు పడటం, అదే రీతి భార్య బిడ్డల్ని మీద గొడవ పడటం, లేకపోతే ఇతరులది దోసుకోవటం. దేవుని బిడ్డ, ఇలాంటిది పాపం, ఇలాంటిది అబద్ధం, ఇలాంటిది అది ఏంటంటే మన జీవితాల్ని ప్రమాదం తీసుకొస్తుంది. నువ్వు ఒకరి మీద కోపంతో ఉన్నావు, ఒకరి మీద కుట్రతో ఉన్నావు, ఒకరి మీద కక్ష పట్టి ఉన్నావు దేవుని బిడ్డ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను నమ్ముకునే బిడ్డలకి ఏ కోపం ఉండకూడదు అంటున్నా. దేవుని బిడ్డ, మనం దేవుని నమ్మి మనం ఇటు అటు కాకుండా దేవుని మార్గంలో ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి. భక్తిగా, విశ్వాసంతో, నమ్మకంతో మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని సహాయం చేస్తాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకనే నీకు విడిపించగలే దేవుడు ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నీకు దేవుడు స్వస్థపరచాలన్నా, నీకు దేవుడు మార్చాలన్నా, దేవుడికి నీ జీవితం మార్చాలన్నా, నీ బతుకు మార్చాలన్నా, నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని నమ్మకంగా, దేవుని మీద విశ్వాసం ఉంచుకొని, దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తే, బ్రతికితే దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తావు దేవుని బిడ్డ. అందుకనే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన దేవుడు, ఇదిగో నేను నీకు విడిపించి ఉన్నాను, నేనే యెహోవాను, నీ దేవుడాగు యెహోవాను నేనే. కింద మాట ఏమంటుంది తెలుసా? నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపుదును. చూడండి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు విడిపిస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు బలపరుస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు స్వస్థపరుస్తాడు. దేవుని బిడ్డ నీకు స్వస్థపరుస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు దీవిస్తాడు దేవుని బిడ్డ. కానీ మనము ఆ ఆశీర్వాదాలు పొందగలే శక్తి ఉందా? దేవుని ఆశీర్వాదాలు పొందగలే శక్తి ఉందా? దేవుని దీవెనలు పొందగల నీకు ప్రార్థన జీవితం ఉందా? దేవునితో సావాసం, దేవుని ప్రేమించగలిగి దేవుని దగ్గరగా ఉండేది నీ భక్తి, నీ ప్రార్థన ఉందా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని బిడ్డారా, మీరు భక్తిహీనులుగా ఉన్నారు, అపవాది పనులు చేస్తున్నారు, సైతాను పనుల మీద చేస్తున్నారు, అలాంటి నీకు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నా. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అలాంటి పని చేస్తున్నావా? అలాంటి పని చేస్తూ నువ్వు కొట్టుమిట్టలు ఆడుతున్నావా? నా బాధ ఎవ్వరు తీర్చలేరు అనుకుంటున్నావా? తప్పు నీ దగ్గర ఉందా? తప్పు నీ దగ్గర ఉంది, దేవుని దగ్గర లేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నిజంగా నమ్మితే సమస్తము సాధ్యమని దేవుడు అంటున్నాడు. ఆవగించేంత విశ్వాసం ఉంటే ఏంటి?
ఆవిడంత విశ్వాసం ఉంటే నీ బాధ తొలగిస్తాడు దేవుని బిడ్డారా. దేవుని బిడ్డారు. అందుకనే దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు దేవుడు నీకు విడిపించడానికి సిద్ధంగా ఉన్నావు. ఏంటి? దేవుడు నీకు విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేం చేయాలంటే నోరు తెరిచి ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవునికి ఆరాధించాలి, దేవునికి నువ్వు ఇష్టడుగా జీవించాలి. నువ్వు ఇష్టడుగా జీవించలేదా? పాపంతో జీవిస్తున్నావా? పాపంతో జీవిస్తున్నావా? నువ్వు లోకం సరిగా బ్రతుకుతున్నావా? దేవుని బిడ్డారా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీకు నరకానికే గతి. దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, చక్కటి మాట దేవుడు చెప్తున్నాడు. దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. 14వ వచనం చూద్దాం. అప్పుడు నేను వేగి రామ్మే వారి శత్రువులను అనగతొక్కుదును. అప్పుడు నేను వేగి రామ్మే వారి శత్రువులను అనగతొక్కుదును. చూడండి దేవుడు బిడ్డ, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గర ఏ సైతాను శత్రువు కూడా పని చేయకుండా దేవుడు నీకు సహాయం చేస్తా. దేవుడు నీకు తోడుంటా. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని బిడ్డ, నీ దగ్గర ఏ అపవాది రాకుండా, నీ దగ్గర ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవుడు నీకు విడిపిస్తాడు. దేవుడు నీకు స్వస్థపరుస్తాడు. దేవుడు నీకు బాగు చేస్తాడు. నువ్వు నిజంగా దేవుడు నమ్మితే. ఈరోజు చాలా మంది నిరీక్షణ కలిగి ఎవరు దేవుని కోసం జీవించట్లే. నిరీక్షణ కలిగి ఎవరు దేవుని కోసము జీవించ